అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మేజర్గా స్లీప్కి సంబంధించి ఈ సెషన్ ఉండబోతుంది. అంటే గతంలో మనకు 2025 ఎండింగ్లో ఇంకా జనవరి 2026లో గ్లోబల్ స్లీప్ సర్వే అనేది జరిగింది. దాని గురించి ఈ స్లీప్కి సంబంధించి రిపోర్ట్ అనేది ఉంది. ఆ రిపోర్ట్ని నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ రిపోర్ట్కి సంబంధించి హైలైట్స్ మేజర్గా మన ఇండియా నుంచి తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ అనేది వరల్డ్ వైడ్గా స్లీప్కి సంబంధించి సర్వే జరిగింది. మొత్తం కంప్లీట్ వరల్డ్ రిపోర్ట్ అనేది ఉంటుంది. వాటిలో మనం ఇండియాకి సంబంధించి ఇండియాలో కూడా మేల్స్ ఫీమేల్స్ వాళ్ళ యొక్క స్లీప్ హెల్త్ ఏ విధంగా ఉంది అనేది ఈ సెషన్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఫుల్గా చూడండి, మీకు అప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. మన స్లీప్కి ఇంకా మన యొక్క మెంటల్ వెల్బీయింగ్కి కూడా ఏ విధమైన రిలేషన్ ఉంటుంది అనేది, ఇవన్నీ ఇంకా మన ఎమోషన్స్ వీటన్నిటికీ సంబంధించి కూడా మనం ఈ రిపోర్ట్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ సర్వే ద్వారా మనకు చాలా స్లీప్కి సంబంధించి అనాలిసిస్ అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఓకే, లెట్ us స్టార్ట్ నౌ. ఉమెన్ ఇన్ ఇండియా రిపోర్ట్ హయ్యర్ స్లీప్ డిప్రివేషన్ దెన్ మెన్ అని గ్లోబల్ స్లీప్ సర్వే చెప్తుంది. మనకు సర్వే కండక్టెడ్ బై రెస్మెడ్ గ్యాదర్డ్ ఇన్సైట్స్ ఫ్రమ్ 30,000 పీపుల్. ఒక 30,000 పీపుల్తో రెస్మెడ్ అనే ఒక కంపెనీ మనకు ఈ స్లీప్ సర్వే చేసింది. ఈ 30,000 పీపుల్ కూడా 13 కంట్రీస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఆ 13 కంట్రీస్లో మన ఇండియా కూడా ఉంది. ఇండియా నుంచి ఒక 5,000 పీపుల్ పార్టిసిపేట్ చేసిండ్రు. మంచి ఆన్సర్స్ కూడా ఇచ్చిండ్రు స్లీప్కి సంబంధించి. ఈ సర్వే ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే స్లీప్ అనేది ఒక హెల్త్ ప్రయారిటీగా తీసుకోవాలి అనే విషయం, ఇంకా మనకు కన్సిస్టెంట్గా స్లీప్లో గ్యాప్స్ ఉండడం వల్ల మనకు క్వాలిటీ ఆఫ్ స్లీప్ కానీ లేదంటే రెస్ట్కి సంబంధించి కానీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మనం ఎప్పుడైతే కన్సిస్టెంట్గా తీసుకుంటామో స్లీప్, క్వాలిటీగా రెస్ట్ అనేది మన బాడీకి దొరుకుతుందో దానివల్ల మన హెల్త్ అనేది బెటర్ అవుతుంది. అంతేకాకుండా రిపోర్ట్ ఏం చెప్తుందంటే గ్యాప్స్ ఉన్నాయి మన యొక్క స్లీప్లో అనేది చెప్తుంది. ఈ గ్యాప్స్ని ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేస్తామో అప్పుడు మనకు కన్సిస్టెంట్గా క్వాలిటీ రెస్ట్ అనేది దొరుకుతుంది మన బాడీకి. నెక్స్ట్, ఈ రిపోర్ట్ అనేది న్యూఢిల్లీ నుంచి మనం తీసుకుంటున్నాము. ఉమెన్ ఇన్ ఇండియా అపియర్ మోర్ స్లీప్ డిప్రైవ్డ్ దెన్ మెన్ with significantly higher levels of difficulty falling asleep and greater impact from stress and family responsibilities. ఇది 2026 గ్లోబల్ స్లీప్ సర్వే రిపోర్ట్ ప్రకారం ఉమెన్ మోర్ స్లీప్ డిప్రైవ్డ్ దెన్ మెన్ అంటున్నారు. ఎందుకంటే మేజర్గా స్ట్రెస్ కావచ్చు, లేదంటే ఫ్యామిలీ పరమైన రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, వీటన్నిటి ద్వారా ఉమెన్ ఎక్కువ స్లీప్ డిప్రైవ్డ్గా ఉన్నారు దెన్ మెన్ అని మనకు సర్వే చెప్తుంది. ఈ సర్వే కండక్ట్ చేసింది రెస్మెడ్ అనే ఒక కంపెనీ. వాటిలో ఒక 30,000 పీపుల్ పార్టిసిపేట్ అయినరు ఫ్రమ్ 13 కంట్రీస్. మన ఇండియా నుంచి కూడా ఒక 5,000 పీపుల్ ఉన్నారు. మెయిన్గా ఈ సర్వే ఎందుకంటే మన యొక్క స్లీప్లో ఏ విధమైన గ్యాప్స్ ఉన్నాయి, లేదంటే మన యొక్క స్లీప్కి సంబంధించి మేల్ హెల్త్ బాగుందా, మేల్ స్లీప్ బాగుందా, లేదంటే ఉమెన్ స్లీప్ బాగుందా, లేదంటే ఏమన్నా స్లీప్లో గ్యాప్స్ ఉన్నాయా, ఆ గ్యాప్స్ని ఓవర్కమ్ చేయడం వల్ల మనకు కన్సిస్టెంట్గా క్వాలిటీ రెస్ట్ అనేది మనం బాడీకి ఇవ్వచ్చు. స్లీప్ అనేది ఒక హెల్త్ ప్రయారిటీగా తీసుకోవాలి అనే దానికి మనకి సర్వే అనేది జరిగింది. నెక్స్ట్, ఇన్ ఇండియా 44% ఆఫ్ ది రెస్పాండెంట్స్ ర్యాంక్ స్లీప్ అమాంగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిహేవియర్ ఫర్ లివింగ్ ఏ లాంగ్ అండ్ హెల్తీ లైఫ్. మన ఇండియాలో 44% పీపుల్ ఏం చెప్తున్నారు అంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 44% ఆఫ్ పార్టిసిపెంట్స్ ఏం చెప్తున్నారు అంటే స్లీప్ అనేది మనం ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ప్లేసింగ్ ఇట్ అలాంగ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్, అంటే మనకు పోషకాహారం కావాలి, వ్యాయామం కావాలి, దాంతోపాటు నిద్ర కూడా చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్తుంటారు. యట్ మోర్ దెన్ హాఫ్ రిపోర్ట్ getting quality sleep on only 4 nights a week or fewer, underscoring the widening gap between
అవేర్నెస్ అండ్ అవుట్కమ్స్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మోర్ దెన్ హాఫ్ అంటే 53% పీపుల్ ఏం చెప్తున్నారు, వాళ్ళకి వారానికి ఒక 4 రోజులు నైట్ బాగా నిద్రపోతున్నారు, లేదంటే ఈవెన్ లెస్ దెన్ 4, ఒక 4 రోజులు కూడా చక్కగా నైట్ టైం నిద్రపోలేని పరిస్థితి ఉంది అని చెప్తుంటారు. అవేర్నెస్ చాలా ఉంది, కానీ అవుట్కమ్ రిజల్ట్ అనేది మాత్రం గ్యాప్ ఉంది. ఇక్కడ వైడనింగ్ గ్యాప్ అన్నారు కదా, అందరికీ తెలుసు నిద్ర ఇంపార్టెంట్ అని, అందరికీ అవేర్నెస్ ఉంది, కాకపోతే అవుట్కమ్ మాత్రం అంత లేదు, గ్యాప్ ఉంది అని చెప్తుండ్రు. నెక్స్ట్, ద సర్వే రివీల్స్ నోటబుల్ డిఫరెన్సెస్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ స్లీప్ ఎక్స్పీరియన్సెస్. Nearly 38% of women report struggling to fall asleep, and compared to 29% of men. 38% of women నిద్రపోవడానికి స్ట్రగుల్ అవుతున్నారు, 29% ఆఫ్ మెన్ కూడా నిద్రపోవడానికి స్ట్రగుల్ అవుతున్నారు. దానికి మేజర్గా స్లీప్కి ఇంపాక్ట్ చేసేవి ఏమంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అంటున్నారు. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఎఫెక్ట్ 42% ఆఫ్ ఉమెన్ వర్సెస్ 36% ఆఫ్ మెన్. స్ట్రెస్ అంటే ఒత్తిడి, యాంగ్జైటీ అంటే ఆందోళన. ఒత్తిడి మరియు ఆందోళన వల్ల 42% ఉమెన్ స్లీప్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అంతేకాకుండా 36% ఆఫ్ మెన్ యొక్క హెల్త్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. నెక్స్ట్, వైల్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ డిస్రప్ట్ స్లీప్ ఫర్ 39% ఆఫ్ ఉమెన్ కంపేర్డ్ టు 33% ఆఫ్ మెన్. కుటుంబ బాధ్యతల వల్ల కూడా స్లీప్ డిస్రప్ట్ అవుతుంది అని ఒక 39% ఆఫ్ ఉమెన్ చెప్తున్నారు, కంపేర్డ్ టు 33% ఆఫ్ మెన్. These findings suggest that social and emotional pressures may be disproportionately affecting women's sleep health. సోషల్ ప్రెజర్ కావచ్చు, ఫ్యామిలీ పరంగా వచ్చిన రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, లేదంటే ఎమోషనల్ ప్రెషర్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల ఉమెన్ యొక్క స్లీప్ హెల్త్ అనేది డిస్ప్రపోర్షనేట్గా అఫెక్ట్ చేస్తుంది వాళ్ళని అని చెప్తున్నారు. నెక్స్ట్, అక్రాస్ రెస్పాండెంట్స్ ఇన్ ఇండియా, స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ ఎమర్జ్డ్ యాజ్ ద బిగ్గెస్ట్ బ్యారియర్ టు కన్సిస్టెంట్ క్వాలిటీ స్లీప్, ఫాలోడ్ బై వర్క్ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. ఇండియాలోంచి పార్టిసిపేట్ అయిన వాళ్ళు ఏం చెప్తుందంటే స్ట్రెస్ అంటే ఒత్తిడి లేదా ఆందోళన అనేది పెద్ద బ్యారియర్ వాళ్ళకి బాగా క్వాలిటీ స్లీప్ తీసుకోవడానికి. అంతేకాకుండా వర్క్ పరమైన రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళకి స్లీప్ని తీసుకొనియకుండా చేస్తుంది. అంతేకాకుండా హౌస్ హోల్డ్ డ్యూటీస్, ఇంట్లో చేయాల్సిన బాధ్యతలు, అవి కూడా క్వాలిటీ స్లీప్ లేకుండా అవుతుంది అని చెప్తుంటారు. ద ఇంపాక్ట్ ఎక్స్టెండ్స్ బియాండ్ ఫ్యాటిగ్, అంటే ఈ స్లీప్లెస్నెస్ ద్వారా కేవలం అలసట మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది మన హెల్త్ పైన అని చెప్తున్నారు. ఆఫ్టర్ ఏ పూర్ నైట్స్ స్లీప్ 39% ఆఫ్ రెస్పాండెంట్స్ రిపోర్ట్ ఫీలింగ్ మోర్ స్ట్రెస్డ్. అంటే ఈ నిద్ర లేనితనం వల్ల కేవలం అలసట మాత్రమే కాకుండా ఒక 39% పీపుల్ ఏం చెప్తున్నారంటే మాకు ఒత్తిడి కూడా ఉంది. ఇంకో 35% ఏం చెప్తున్నారంటే నాకు ఇరిటేషన్గా కూడా అనిపిస్తుంది. ఇంకో 30% పీపుల్ ఏం చెప్తున్నారంటే నాకు చాలా డిప్రెషన్గా, బాధగా అనిపిస్తుంది. ఇవన్నీ ఏం హైలైట్ చేస్తున్నాయి, మన యొక్క స్లీప్కి, మన యొక్క మెంటల్ హెల్త్కి సంబంధించి, మెంటల్ వెల్బీయింగ్కి రిలేషన్ అనేది చెప్తున్నాయి, లింక్. నిద్ర అనేది కేవలం నిద్రపోకపోతే కేవలం అలసిపోయేదే కాకుండా ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. ఒత్తిడి రావడం, ఇరిటేషన్ రావడం, లేదంటే బాధగా అనిపించడం, ఇవన్నీ కూడా మనకు స్లీప్కి, మెంటల్ వెల్బీయింగ్కి ఒక లింక్ని మనం హైలైట్ చేస్తున్నాయి. అంతేకాకుండా స్లీప్ డిప్రివేషన్ అనేది మన యొక్క వర్క్ ప్లేస్ పర్ఫార్మెన్స్ని కూడా తగ్గిస్తున్నట్టు ఈ సర్వే చెప్తుంది. అబౌట్ 71% ఆఫ్ వర్కింగ్ రెస్పాండెంట్స్ సే ఇన్సఫిషియంట్ స్లీప్ reduces their ability to focus and perform effectively. 71% ఆఫ్ వర్కింగ్ పీపుల్ ఏం చెప్తున్నారు అంటే సరైన నిద్ర లేకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళ వర్క్ని ఫోకస్డ్గా, ఎఫెక్టివ్గా చేయలేకపోతున్నారు అని చెప్తున్నారు. అంతేకాకుండా 57% పీపుల్ ఏం చెప్తున్నారు, మన యొక్క వర్క్ ప్లేస్ కల్చర్లో స్లీప్ హెల్త్కి అంత ప్రయారిటీ ఇవ్వడం లేదు అని చెప్తుంటారు.
వర్క్ ప్లేస్ కల్చర్లో స్లీప్కి అంత ప్రయారిటీ ఇవ్వడం లేదు అని 57% పీపుల్ చెప్తున్నారు. మోర్ దెన్ 3/4 77% పీపుల్ ఏం చెప్తున్నారు, అడ్మిట్ టు టేకింగ్ ఏ స్నూజ్ డే, కాలింగ్ ఇన్ సిక్ ఆఫ్టర్ ఏ పూర్ నైట్స్ స్లీప్. అంటే మోర్ దెన్ 3/4 77% పీపుల్ ఏం చెప్తున్నారు అంటే నైట్ సరిగ్గా నిద్రపోకపోతే మరుసటి రోజు సిక్ అయిపోయి స్నూజ్ డే అంటే రెస్ట్ ఇచ్చేస్తున్నారు, హాలిడే పెట్టేస్తున్నారు. ఇంకా అలా చెప్తున్నారు చాలామంది 77% పీపుల్. అట్ ద సేమ్ టైం 72% సే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అరేంజ్మెంట్స్ help them better manage their sleep, pointing to the role of organizational support in improving sleep outcomes. 72% ఏం చెప్తున్నారంటే పీపుల్ ఫ్లెక్సిబుల్ వర్క్ అరేంజ్మెంట్స్ అంటే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, ఆర్గనైజేషన్ సపోర్ట్ ఇవి ఉండడం వల్ల వాళ్ళ స్లీప్ని మేనేజ్ చేయగలుగుతున్నారు, ఇంకా మంచి స్లీప్ అవుట్కమ్స్ని తీసుకోగలుగుతున్నారు, ఇంప్రూవ్ చేయగలుగుతున్నారు ఆర్గనైజేషన్ సపోర్ట్తో. The survey indicates high awareness of sleep's importance. Globally, 90% of respondents recognize that consistent quality sleep contributes to longer, healthier life. 90% పీపుల్ ఏం చెప్తున్నారు అంటే కన్సిస్టెంట్గా మంచి క్వాలిటీగా స్లీప్ తీసుకున్నామంటే మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటాము అని చెప్తుంటారు. In India, 78% say they would consult a healthcare provider for ongoing sleep issues. మన భారతదేశంలో 78% మంది ఏమన్నా నిద్రకి సంబంధించి సమస్యలు వస్తే ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తారు అని చెప్తుంటారు. ఇంకా 68% ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే ఒక క్లినిక్, ఏదైనా హెల్త్ కేర్ క్లినిక్కి వెళ్ళేసి అక్కడ స్లీప్ హెల్త్ గురించి కన్సల్ట్ అవుతారు అని కూడా చెప్తుంటారు. However, only 69% recall being asked about sleep during routine medical visits. కాకపోతే ఏమంటే ఇంతమంది హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని కలుస్తున్నారు, ఇంకా క్లినిక్స్లో కూడా కన్సల్టేషన్ తీసుకుంటున్నారు. కాకపోతే వారిలో కూడా కేవలం 69% పీపుల్ మాత్రమే రీకాల్ చేసుకుంటున్నారు. అంటే నేను ఇక్కడ కన్సల్ట్ అయ్యాను, వాళ్ళ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకున్నాను అని ఆ రీకాలింగ్ అనేది ఓన్లీ 69% పీపుల్ దగ్గర ఉంటుంది అని చెప్తున్నారు, సజెస్టింగ్ పొటెన్షియల్ గ్యాప్స్ ఇన్ ప్రొయాక్టివ్ స్క్రీనింగ్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్. నెక్స్ట్, టెక్నాలజీ ఈజ్ ప్లేయింగ్ అన్ ఇంక్రీజింగ్ రోల్ ఇన్ స్లీప్ అవేర్నెస్. అరౌండ్ 75% ఆఫ్ ఇండియన్స్ రిపోర్ట్ ట్రాకింగ్ దేర్ స్లీప్. అంటే మన భారతదేశంలో 75% ఆఫ్ ఇండియన్స్ స్లీప్ని ట్రాక్ చేసుకుంటున్నారు, అట్లీస్ట్ అకేషనల్గా యూజింగ్ వేరబుల్ డివైజెస్ సచ్ యాజ్ ఫిట్నెస్ బ్యాండ్స్ కానీ లేదంటే స్మార్ట్ వాచెస్ కానీ వీటిని వేర్ చేసుకొని వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు వాళ్ళ స్లీప్ ఎంత క్వాలిటీగా ఉంది, ఎన్ని అవర్స్ ఆఫ్ స్లీప్ తీసుకుంటున్నారు, స్లీప్లో ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, లేదంటే స్లీప్ వల్ల నాకు హెల్త్ పరంగా ఏదన్నా ఎఫెక్ట్ అయిందా అనేవన్నీ కూడా ఈ స్మార్ట్ వాచెస్ ద్వారా, ఫిట్నెస్ బ్యాండ్స్ ద్వారా, వేరబుల్ డివైజెస్ ద్వారా చాలామంది 75% ఇండియన్స్ ట్రాక్ చేసుకుంటున్నారు. వాటిలో కూడా 66% సే దే వుడ్ సీక్ మెడికల్ అడ్వైస్ ఇఫ్ దే ఫ్లాగ్డ్ ఏ పొటెన్షియల్ హెల్త్ రిస్క్. ఇలా ఫిట్నెస్ బ్యాండ్స్ వేసుకుంటారు కదా, వాళ్ళలో కూడా 66% పీపుల్ ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ డివైస్లో హెల్త్ రిస్క్ చూసిండ్రో, అంటే డివైస్ స్పాట్ చేస్తుంది పొటెన్షియల్గా హెల్త్ ప్రాబ్లం ఉంది అంటే డివైస్ స్పాట్ చేస్తుంది. ఎప్పుడైతే స్పాట్ చేసిందో 66% పీపుల్ ఏం చెప్తున్నారు అంటే మేము మెడికల్ అడ్వైస్ తీసుకుంటాము, మేము డాక్టర్ని కానీ లేదంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ని కానీ కన్సల్ట్ అయ్యి వాళ్ళ అడ్వైస్ని ఫాలో అవుతాము అని చెప్తుంటారు. ద ఫైండింగ్స్ అండర్స్కోర్ స్లీప్ యాజ్ అన్ ఎమర్జింగ్ పబ్లిక్ హెల్త్ ప్రయారిటీ. ఈ ఫైండింగ్స్ ఏం చెప్తున్నాయి అంటే స్లీప్ అనేది ఒక హెల్త్ ప్రయారిటీగా తీసుకోవాలి. వైల్ అవేర్నెస్ లెవెల్స్ ఆర్ హై, కన్సిస్టెంట్ బిహేవియరల్ చేంజెస్ రిమైన్ అన్ఈవెన్. ఎక్స్పర్ట్స్ నోట్ దట్ ఇంప్రూవింగ్ ఎడ్యుకేషన్, రొటీన్ స్క్రీనింగ్, వర్క్ ప్లేస్ పాలసీస్ అండ్ ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ స్లీప్ డిజార్డర్స్. డయాగ్నోసిస్ అంటే పరీక్షలు, ఎర్లీగా మన యొక్క స్లీప్కి సంబంధించి
డిజార్డర్స్ని మనం అనలైజ్ చేస్తూ ఉండడం కుడ్ హెల్ప్ బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ రికగ్నిషన్ అండ్ రిస్టోరేటివ్ రెస్ట్. The survey was conducted between 11 December 2025 and January 14, 2026. ఈ జనవరి 14th వరకు కూడా మనకి గ్లోబల్ స్లీప్ సర్వే అనేది జరిగింది అక్రాస్ 13 మార్కెట్స్ ఆర్ 13 కంట్రీస్ ఇంక్లూడింగ్ ద యునైటెడ్ స్టేట్స్, చైనా, ఇండియా, ద యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్, కొరియా, బ్రెజిల్, పోలాండ్, సింగపూర్ and Mexico. Samples were representative of national age and gender distributions. వీటిలో ఎవరైతే పార్టిసిపేట్ చేసిండ్రో వాళ్ళ యొక్క శాంపుల్స్ అనేవి ఆ కంట్రీ మన ఈ రెస్పెక్టివ్ కంట్రీస్ యొక్క ఏజ్ పరంగా ఇంకా జెండర్ పరంగా కూడా డిస్ట్రిబ్యూట్ చేసిండ్రు. ఇది ఈరోజు మన యొక్క సర్వేకి సంబంధించిన డేటా అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఈ సర్వే ఎప్పుడు జరిగింది, స్లీప్ అనేది మనకు హెల్త్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అనే విషయం మనం ఈరోజు సెషన్లో తెలుసుకుందాం. ఈరోజు సెషన్ అంతా కూడా బ్రీఫ్గా నేను మళ్ళీ ఒకసారి రివ్యూ ఇస్తాను. ఒక 1 or 2 పాయింట్స్ చూద్దాము. స్లీప్ అనేది మనకు వన్ ఆఫ్ ది హెల్త్ ప్రయారిటీ ఎమర్జింగ్ హెల్త్ ప్రయారిటీ అని ఒక పాయింట్. ఇంకా మెయిన్గా ఈ సర్వే ఏం చెప్తుందంటే ఉమెన్ ఎక్కువ స్లీప్ పరంగా అఫెక్ట్ అవుతుంది, స్లీప్ హెల్త్ ఉమెన్కి దెన్ మెన్. మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు ఎక్కువగా స్లీప్ పరంగా హెల్త్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. వాటికి కూడా మేజర్ రీజన్స్ చెప్పిండ్రు. మేజర్గా స్ట్రెస్, ఒత్తిడి కావచ్చు, లేదంటే యాంగ్జైటీ, ఆందోళన కావచ్చు, లేదంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, లేదు అంటే వర్క్ ప్లేస్ కల్చర్ కావచ్చు. చాలా వరకు వర్క్ ప్లేసెస్లో స్లీప్కి అంత ప్రయారిటీ ఇవ్వకపోవడం కూడా ఆ ఎంప్లాయీస్కి, ఫీమేల్ ఎంప్లాయీస్కి చాలా హెడేక్గా, ఆందోళనగా అనిపిస్తూ కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు స్లీప్ పరంగా. మెన్ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు డిస్టర్బ్ అవుతున్నారు స్లీప్ పరంగా. మనం స్లీప్కి చాలా ప్రయారిటీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. మన స్లీప్ అనేది మనకు బ్రెయిన్ డిటాక్స్, వరల్డ్స్ బెస్ట్ డిటాక్స్ అని మనం స్లీప్కే చెప్తాము. స్లీప్లో ఏం జరుగుతుందంటే మన యొక్క సెల్స్ అనేది రిపేర్ అవుతూ ఉంటాయి, మన యొక్క మజిల్స్ రిపేర్ అవుతూ ఉంటాయి. ఇంకా మన బాడీలో ఏమైనా టాక్సిన్స్ ఉంటే మనం పడుకున్నప్పుడు మన యొక్క బ్రీతింగ్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్ ద్వారా. అంతేకాకుండా స్లీప్ ఉన్నప్పుడు మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా, కామ్గా అవుతుంది. ఈ స్లీప్ టైంలో మనం మన బాడీకి బాగా రెస్ట్ అనేది దొరుకుతుంది. ఈ విధంగా మనకు స్లీప్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ పిల్లర్, మన హెల్త్కి సంబంధించి ఇది ఒక పిల్లర్. మనం ప్రయారిటీగా తీసుకోవడం చాలా వరకు బెనిఫిట్. ఇది ఈరోజు సెషన్ మీ అందరికీ కూడా హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు కనుక మా వీడియోస్ యూస్ఫుల్గా, హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా ఛానల్స్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేస్తారు అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.